ఇంతకీ రక్తం ఎందుకు పాపం అయిపోయింది? యేసు రక్తము పాపాలను కడుగుతుంది అని చెప్తుంది లేఖనం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవడ పాపానైనా కూడా ఆ రక్తము పవిత్రతని తీసుకొస్తుంట. అసలు ఇంతకీ మన రక్తం ఎందుకు పాపమైపోయింది? ఆయన రక్తం వచ్చి పాపాలను కడుగుతుంది. మన రక్తం ఎందుకు పాపం అయిపోయింది? ఎవడు పాపంగా మన రక్తాన్ని మార్చాడు? ఆది కాండంలో దేవుడు మనల్ని ఆయన పోలికలోనికి చేసినప్పుడు ఆయనలా కాదు, ఆయన పోలికలో మాత్రమే. గాడ్ ఇమేజ్ అని ఉంది. దేవుని పోలికలో మనం చేయబడ్డాం. మనం దేవుని పోలికలో చేయబడినప్పుడు యోబు అంటాడు, దేవుడు ఎలా ఉన్నాడో అలాగ మిమ్మల్ని పెరుగు పేర్చినట్టుగా, బెరడు పేర్చినట్టుగా చక్కగా పేర్చుకుంటూ వచ్చాడు అని చెప్తాడు. అంటే ఆయనలాగా చేయలేదు మనల్ని, ఆయన పోలికలో చేశాడు అంతే. ఆయనలాగా చేస్తే ఆయన రక్తమే ఉంటుంది మనలో. నా పోలికలోంచి వచ్చిన వాడికి నా రక్తమే వస్తుంది, నాలోంచి వచ్చిన వాడికి. కానీ దేవుడు మొట్టమొదట ఆయన పోలికలో చేశాడు, ఆయనలాగా ఇంకా చేయలే. ఆయనలాగా చేయటానికి ఆయన పోలికలో మనం చేశాడు. ఆ రక్తము అపవిత్రపరచబడ్డది ఆజ్ఞాతిక్రమం వల్ల. రక్తము పాపంగా మార్చడానికి, రక్తము అపవిత్రమైపోవడానికి ఆజ్ఞాతిక్రమం. అందుకే వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పాడు. ఆ దేవుడు శరీరధారి అయి వచ్చాడని చెప్తున్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడంట యోహాను సువార్తలో. ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిందంట. మరి శరీరంలో రక్తం ఉంటుంది కదా, అంటే దేవుడు రక్తముగా మాంసముగా మరలా వచ్చాడు భూమి మీదకి. ఒకవేళ దేవుడిలో ఉన్న రక్తాన్నే గనక పోలికలో ఉన్న నాలోనికి చేసుంటే మరలా దేవుడు రానవసరంలా. నా రక్తాన్ని నేను ఎవడో సాతానుగాడు వచ్చి నా రక్తాన్ని మార్చటానికి ఆజ్ఞాతిక్రమం ద్వారా నా రక్తాన్ని మార్చలేడు. కాబట్టి ఇప్పుడు దేవుడే వాక్యముగా వచ్చాడు, శరీరధారి వచ్చాడు. ఆ శరీరంలో రక్తం ఉంది. ఇప్పుడు ఆ రక్తము ఏదైతే పోలికలో చేశాడో సృష్టంతటిని, ఆయన పోలికలో ఎవరెవరినైతే చేసుకుంటూ వచ్చాడో ఆ పోలికలో ఉన్న శరీరాల్లోనికి మరలా ఆ దేవుళ్ళో ఉన్న రక్తాన్ని పంపుతున్నాడు. హల్లెలూయా. గొప్ప మర్మం ఇది, గొప్ప సిలువ మర్మం ఇదే. ఎవడైనా ప్లాన్ వేస్తాడు కదా ముందు, ఇట్లా కట్టుకుందాం అనుకుంటున్నాను ఇల్లు,
లేకపోతే ఇట్లా ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నానని మైండ్లో ప్లాన్ వేస్తాడు కదా, అట్లాంటి పోలికలో చేశాడు అంతే నన్ను. ఇప్పుడు పోలికలో చేయటానికి రాలా రక్తం, ఆయనలాగా మార్చడానికి వచ్చింది రక్తం. హల్లెలూయా. అందుకని ఆయనతో ఏకమైపోతుంది ఈ రక్తం, ఆయనలాగా మార్చేస్తుంది ఈ రక్తం. చూసినప్పుడు ఆయన కన్నులు ఇచ్చాడు నాకు, ఆయన మనసు ఇచ్చాడు నాకు, ఆయన హృదయం ఇచ్చాడు నాకు. ఆయన హృదయం లాంటిదే ఇచ్చాడు, కానీ ఆయన హృదయం నాకు రాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళో ఉన్న రక్తం నాలోకి ఇంకా రాలేదు కాబట్టి. దేవుళ్ళో ఉన్న రక్తం కనుక నాలోకి వస్తే నేను దేవుణ్ణి అయిపోతా. అందుకనే అప్పటి వరకు దేవుడు అని చెప్పలా, కొత్త నిబంధనలో చెప్తున్నాడు మీరు కూడా దైవములే అని చెప్తున్నాడు. ఎలా నేను దైవం అవుతానయ్యా? నేను ఆదాము కొడుకుని, సుబ్బారావు కొడుకుని కాదు. నా రక్తం ఇప్పుడు మీకు ఇస్తాను కాబట్టి, ఇక నా రక్తము పాపము లేని రక్తం అది కాబట్టి, సజీవమైన జీవించే రక్తం కాబట్టి, నువ్వే ఇంకా సృష్టిని చేయగలిగే రక్తం అది కాబట్టి, నీలాగా అనేక మందిని నువ్వు మార్చగలిగే రక్తం కాబట్టి అది నా రక్తం ఇస్తున్నాను. అది ఇప్పుడు పోలిక కాదు, పోలిక 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 ఉంది. పోలిక అంటే కనుక ఉపమానం, పోలిక అంటే సాదృశ్యం, పోలిక అంటే అలాగా అచ్చం అలాగే ఉన్నాడు అనుకోవడం. మోషే అన్నాడు, నేను అదృశ్యమైన వాడిని చూసినట్టుగా చూస్తున్నాను. ఎలాగంటే కనుక అదృశ్యం కనపడట్లేదు కానీ కనపడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు కనబడేది కాదు, నిజస్వరూపమైన రక్తం వచ్చింది. రావడం కొరకు ఆయన పుట్టాడు. పుట్టడం కొరకు వాక్యము దేవుడైతే ఆ దేవుడు శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శరీరంలోనికి దేవుని యొక్క రక్తం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని గొప్ప మాట, రక్తం ఎందుకు పెట్టుకోనాలి? దేవుడు రక్తం ఎందుకు పెట్టుకోనాలి? నా రక్తం ఇచ్చి కొన్నానని ఎందుకంటాడు? నా స్వరక్తం ఇచ్చి కొన్నానని ఎందుకంటాడు? వేరే దాంతో కొనొచ్చుగా. ఏది కొన్నా కూడా ఆయన సొత్తుగా, ఆయన పోలికలా, ఆయనలాగా మారలే. కానీ రక్తం మాత్రం చెప్తాడు, ప్రతి ఒక్కడు చెప్తాడు, నా రక్తంలో వీడు, నా బ్లడ్లో వీడు. అలా దేవుడు నా రక్తాన్ని మలినమైపోయిన, పాపమైపోయిన నా పోలికలో ఉన్నటువంటి ఈ స్వరూపాన్ని తన రక్తంతో కొనటానికి వచ్చాడండి. అందుకోసమే ఆ రక్తము పాపాలన్నీ కడగగలుగుతుంది, పాపమంతా తీసేయగలుగుతుంది ఆ రక్తం. వేరే రక్తం మార్చలే. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి. ఆగండి, వాక్యము దేవుడు అన్నాడు. ఆ వాక్యముకి శరీరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, ఏ శరీరాలైతే ఆయన చేశాడో పోలికలో, ఆ శరీరాల్లోనికి రక్తం అవసరం. ఏ రక్తం అవసరం? యేసు యొక్క రక్తం అవసరం, వేరే రక్తం కాదు. ఆ రక్తం ఈ సృష్టిని చేయగలుగుతుంది. ఈ సృష్టిలో చేయబడిన, సృష్టి అనిపించుకుంటున్న నేను ఇంకా ఏదైనా చేయగలుగుతాను ఆయన రక్తం ద్వారా. వాక్యము శరీరధారి అయి. వాక్యం దేవుడు కదా, ఎందుకు శరీరము దానికి?
ఆ వాక్యానికి శరీరం ఎందుకు అసలు? ఈ శరీరాలను బతికించాలంటే ఒకటే రక్తం. అప్పుడు చెప్తాడు వీడు నా కొడుకే, వీడు నా పోలికలో చేయబడినాడు కాదే, నేను నా కొడుకు అంటాడు అనమాట. కొత్త నిబంధనలో స్టేట్మెంట్, పాత నిబంధనలో స్టేట్మెంట్ అది కాదు. మన పోలికలో చేద్దాం అంటాడు. ఇక్కడ మన పోలిక కాదు, నువ్వు నేను ఒకటే. తండ్రి నువ్వు నేను ఎలా ఒక్కటున్నామో వీడు నేను కూడా ఒక్కటే, ఏకమై ఉన్నాం ఇప్పుడు. అనగా నేను ఎవరిలో ఉన్నానంటే ఆయన రక్తంలో ఉన్నాను, ఆయన మాంసంలో ఉన్నాను, ఆయన ఆత్మలో ఉన్నాను. కాబట్టి ఆ వాక్యానికి శరీరం అవసరమైంది. ఈ శరీరాన్ని మరలా కొత్త శరీరంతో నింపటానికి, కొత్త రక్తంతో నింపటానికి. అదే కొత్త నిబంధన రక్తం. హల్లెలూయా. అంటే నేను దేవుడిలాగా మారిపోతానన్నమాట, నువ్వు దేవుడిలాగా మారిపోతావు అన్నమాట. మరి ఈ రక్తాన్ని మార్చింది ఎవడు? సాతాను గాడు. ఈ రక్తాన్ని మార్చింది సాతాను గాడు. మనం శరీరంతో పోరాటలేదు అన్నాడు. అంటే ఈ రక్త మాంసములతో ఉన్న ఈ మనుషులతో కాదు, ఎవడో ఒకడున్నాడు, వాడితో మనం పోరాడుతాం. వాడు పోరాడాడు, వాడు రక్తాన్ని నాశనం చేశాడు, వాడు పోలికని నాశనం చేశాడు. అందుకని యాకోబు దగ్గర అంటాడు, పోలిక చూస్తే, స్వరం చూస్తే అంటాడు చూడండి, నాశనం చేశాడు. ఆజ్ఞ అంటే వాక్యము దేవుడైతే, దేవుడు వాక్యము శరీరధారి అయితే, ఆ శరీరంలో రక్తం ఉంటే, ఆ శరీరము ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు కాదన్నావో నీ రక్తం మారిపోతుందని అర్థం. నా మాట మీకు అర్థమైందో లేదు? వాక్యము దేవుడైతే ఆ వాక్యములోనికి శరీరము వస్తే, ఆ శరీరంలో రక్తం ఉంటే, ఆ వాక్యం అనే రక్తం అనే ఆ ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే మారావో నీ రక్తం మారిపోయిందని అర్థం. అది అక్కడ పాపం. రక్తం వచ్చి ఈ రక్తాన్ని ఇలా ఏదో మార్చేసి కలుషితం చేయడం కాదు. వాక్యమే దేవుడు, వాక్యమే రక్తము, వాక్యమే ఆజ్ఞ. ఆ ఆజ్ఞను లోబడినప్పుడు నీ రక్తం మారిపోయిందంతే. అదే ఆదాము అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకాలం తర్వాత శరీరం వచ్చి శరీరముగా మారిపోయిందంట. దేవుడు వాక్యమై ఉన్నవాడు శరీరముగా ఎందుకు మారాడంటే, ఎన్నో వేల కోట్ల శరీరాలు ఈ భూమి మీద ఆయన పోలికలో ఉన్నాయంట. అవన్నీ చూస్తున్నాయంట. నీలోంచే మేము వచ్చాము, నీ పోలికలోంచే వచ్చాము. మా ఆజ్ఞాతిక్రమం వల్ల మా రక్తమంతా అయిపోయింది. ఇప్పుడు నీ రక్తం వచ్చి మా రక్తాన్ని, అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన రక్తం వచ్చింది. అంటే నేను ఆయన రక్తంలో ఉన్నాను, ఆయన మాంసంలో ఉన్నాను, ఆయన ఆత్మలో ఉన్నాను. కానీ ఎలా ఉన్నానంటే ఆయనలాగా లేను, పోలికలో ఉన్నానంతే. ఇదే వాళ్ళ పోలికలో కనపడుతున్నాడండి అంటారు కదా, వాళ్ళ కొడుకులాగా ఉన్నాడు అంటారు, కానీ వాళ్ళ కొడుకు కాదు. హల్లెలూయా. ఎప్పుడు కొడుకు అనిపించుకుంటానంటే రక్తం పంచుకుని పుట్టినప్పుడు. అందుకనే శరీరానికి దేవుడు శరీరం అయిపోయాడు, శరీరము వాక్యమైంది. ఆ వాక్యము శరీరంలోకి రక్తం వచ్చింది, దేవుని రక్తం వచ్చింది. లేకపోతే పరలోకంలోనే ఉండేది దేవుని రక్తం. ఆ రక్తాన్ని ఎవడో తేలేడు భూమి మీద, ఎవడో మోసుకురాలేడు. కానీ ఇప్పుడు ఆ రక్తము కృపగా మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఎవడి రక్తం అంటది? నా తండ్రి రక్తం.
అపవాది నా తండ్రి కాదు, ఇప్పుడు సాతాను నా తండ్రి కాదు, దేవుని నా తండ్రి సుబ్బారాయుడు రక్తం కాదు నాది. అట్లాంటి రక్తం ఇప్పుడు నీలోనికి వస్తుంది, నీలోనికి వచ్చింది. అందుకని ఆ రక్త మాంసములు తింటేనే నిత్య జీవం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయనే ఎప్పుడూ నిత్య జీవం కలిగిన వాడు నిత్య నరకానికి వెళ్ళిపోతున్న నాకు ఆయన రక్త మాంసాలు ఇచ్చి నేను ఆయన ఒకేలాగా మార్చడానికి కుమారుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేనితోటి కొంటాకు లేదంట, నన్ను స్వరక్తం ఇచ్చి కొనవలసి వచ్చిందంట. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26-27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. చాలు, ఆయన స్వరూపమందు పోలిక చెప్పున. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పోలిక చెప్పుని కాదు యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలా ఉన్న ఆయనలాగా నేను ఉంటాను. హల్లెలూయా. ఎలా? రక్తము ద్వారా జరిగిన క్రియ. నాకు ప్లేట్లెట్స్ పడిపోయి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అన్న డాక్టర్ని అనుకుంటున్నానా? అసలు ఆయన రక్తం నాలో ఉంటే, అందుకని ఈరోజు బల్లారాధన పెట్టింది. ఆయన డిఎన్ఏ నాలో ఉంటే నాకు ప్లేట్లెట్స్ పడిపోవడం ఏంటి? నేనే ప్లేట్లెట్లని పుట్టిస్తా. హల్లెలూయా. నాలోంచే ఆయన రక్తం నాలో అన్నిటిని సృజించగలుగుతుంది. హల్లెలూయా. నాలో ఏదైనా పాపము, మలినము, ఆజ్ఞాతికం వస్తే ఆ రక్తము వాటిని తుడిచేస్తుంది, కడిగేస్తుంది, క్లీన్ చేస్తుంది, కాల్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నా బ్లడ్ మా తండ్రిది కాదు, ఇప్పుడు నా పరమ తండ్రిది. మొన్నటి వరకు పోలికలో ఉంది, లేకపోతే ఆదాము నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు ఆ బ్లడ్ నా దగ్గరలే. దేవుడనేవాడులో రక్తం ఉందంట, అది పరిశుద్ధమైనదంట. ఆ రక్తం ఎవరినైనా బతికిస్తుందంట. అసలు ఆ రక్తంతో స్పర్మ్ తయారవుతుంది. ఇద్దరు స్త్రీ పురుషులు కలయికి ఒక స్పర్మ్ తయారవ్వాలంటే రక్తమే హెల్దీ ఉండాలి. దాంట్లో 2 ఆక్సిజన్లు ఉంటాయి, ముక్కుతో పీల్చుకునేది ఒకటి, ఆత్మ సంబంధమైనది ఒకటి. ఆ రక్తం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే తయారవుతుంది. అలాంటి ఆ దేవుని రక్తము నాలో ఉన్నప్పుడు, అలాంటి దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత నేను విమోచించబడినప్పుడు, కొనబడినప్పుడు, కడగబడినప్పుడు, మరి ప్లేట్లెట్స్లు పడిపోయే శక్తి ఎక్కడిది? ఎవరు చంపుతున్నారు దీన్ని? ఏ దురాత్మ తీసుకొస్తుంది? దాన్ని కూడా మనం కలిగిన రక్తమే యేసు రక్తం. హల్లెలూయా. అందుకనే దెయ్యపు శక్తులన్నీ, చీకటి శక్తులన్నీ, మరణ శక్తులన్నీ, ఆ రక్తం ఎదుట పాతాళ శక్తులన్నీ పారిపోతాయని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నేను మామూలు రక్తంతో కొనబడలా, విమోచించబడలా. దేవుడే
తన రక్తంతో, తన రక్తమాంసములతో నిన్ను కొన్నాడో, కొనడం కాదు, ఆ రక్తమాంసములు నిన్ను తినమని నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎవరోలా మారుతున్నావు అంటే ఇప్పుడు యేసులాగా మారుతున్నావు. యేసే నువ్వు. అందుకని పౌలు చెప్పాడు, బ్రతుకుతున్నది ఇక నేను కాదు, క్రీస్తే అన్నాడు. అంటే నేను ఆ రక్తమాంసాలన్నీ చచ్చిపోనీరా, మా బాబులోంచి వచ్చిన రక్తమాంసాలు చచ్చిపోని ఇప్పుడు నా పరలోకం నుంచి వచ్చిన నా తండ్రి యొక్క రక్తమాంసాలతో నేను బ్రతుకుతున్నాను. కాబట్టి నేను చచ్చిపోయాను, యేసే నాలో బ్రతుకుతున్నాడు. ఇప్పుడు యేసే నేనే యేసు అన్నాడు. హల్లెలూయా. అలా మార్చగలిగే రక్తాన్ని ఈరోజు మనం తీసుకుంటున్నాం. మనము మృతులము కాదు, సజీవులము. ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన రక్తం, ఆ పునరుద్ధాన బలము, ఆ పునరుద్ధాన జీవము నిన్ను జీవింపచేస్తుంది తప్ప మరణింప చేయదు. ఆ రక్తము నిన్ను పాపములో పడనివ్వదు. ఆ రక్తము నిన్ను శాపంలో ఏలబడినవ్వదు. ఆ రక్తం నిన్ను ఆయన పోలికలోనికి ఆయనలాగా మార్చివేసే పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పవిత్రమైన ఆ రక్తంలో నీవు నేను పాలుభగస్తులవుదాం. ఆయనలాగా సొంత కుమారుడిగా, సొంత కుమార్తెగా మార్చబడటానికి ఆ రక్తం ద్వారా కృపను పొందుకుందాం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. తండ్రి నీకు స్తోత్రం.